ఆకాష్ కోలుకొని ఇంటికి వస్తాడు. అప్పటికే వారం అయిపోతుంది. కానీ రణవీర్ చాడ తెలియదు. కానీ యాదమ్మ మన మాటలకి మనోడు చాలా టెన్షన్ పడుతుంది. అంటే నాకు తెలిసి అమరే కావాలని చెప్పేసి రణవీర్ దాచుంటాడు అని చెప్పి యాదమ్మ మాటలు గుర్తించుకుని టెన్షన్ పడుతుంది. నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తని చెప్పి మనం అనుకుంటుంది. ఎలాగైనా అమరేంద్రని డైవర్ట్ చేయాలి అని చెప్పి ప్లాన్ వేస్తుంది. అసలు బుజ్జమ్మ తన కూతురని చెప్పి మనం కేసులు చేసామనుకో ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతాడు. అప్పుడు భాగ్య మీద కోపం పెంచుకుంటాడు. మళ్ళీ దూరం పెట్టని చెప్పి మనం ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు బుజ్జమ్మ నిజం తెలిసి బుజ్జమ్మ ద్వారా అమ్మకి నిజం తెలిసిందనుకో అమర్ భాగ్య మధ్య నిప్పు రాజుకొని వాళ్ళ కాపురం తగలబోతుంది కదా, అమర్ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది కదా అని చెప్పి మనోహర్ ప్లాన్ వేస్తుంది. యాదమ్మ సరే అంటుంది. మంచి పాయింట్ పట్టాం మనోహరి. ఇప్పుడే వెళ్ళి బుజ్జమ్మకి నిజం చెప్పేద్దాము పద అని యాదమ్మ వెళ్ళిపోతుంది. ఒక నిమిషం ఆగు, మన బుజ్జని చెప్పాం అనుకో అది ముందే వెళ్ళి బావి చెప్తుంది. మనం నిజం చెప్పాను బావి తెలిసింది కదా, అప్పుడు అమర్తో నా గురించి నిజం చెప్పేస్తుంది అని చెప్పి మనోహరి అనగానే మరి ఎలా మనోహరి అని యాదమ్మ అనగానే బుజ్జమ్మ తెలియాలి, మనం చెప్పకూడదు, అది ఎలా అని చెప్పి ఆలోచించాలి అని చెప్పి మనోహరి ప్లాన్ వేస్తాడు. సరే అని చెప్పి యాదమ్మ వెయిట్ చేస్తుంది. ఇంకా మనోహరి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్, అంజు, బుజ్జమ్మ చదువుకుంటూ ఉంటారు. శభాష్ సోల్జర్స్, ఇదిగో ఎగ్జామ్స్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీకు తొందరగా ప్రిపేర్ కావాలి అంటూ రాతోడు వచ్చి ఇదిగో కింద సార్కి మాట ఇచ్చాను, ఇంకో మీ అందరినీ క్లాస్ ఫస్ట్ వచ్చి చదివిస్తా అని చెప్పేసి చెప్పాను, అందుకని మీరు నా పరువు కాపాడాలి అని అంటూ చెప్తూ ఉంటాడు. షూర్ రాతోడు అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఓకే అంకుల్ అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ట్రై చేస్తాను రాతోడు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సోల్జర్స్ అని రాతోడు అంటూ ఉంటారు. దాని అంజు మాత్రం అసలు ఏం పరచుకోకుండా బొమ్మలు గీసుకుంటాడు. ఇదేంటి అంజు పాప ఏంటి ఇంత సీరియస్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్కడేమో అంజు సీరియస్ డ్రాయింగ్ వేస్తాడు. ఓహో బొమ్మలు వేస్తుందా, ఇంకా శ్రద్ధగా చదువుతుంది చెప్పి నేను అనుకున్నానే, ఆగు అని చెప్పేసి అవును అంజు పాప అని రాతోడు పెరగానే ఏంటి రాతోడు అని అంజు అనగానే జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను, రేపు ఎగ్జామ్ కూడా ఇలాగ బొమ్మలు వేస్తావా రాతోడు అనగానే ఊరుకో రాతోడు, ఎగ్జామ్ ఎవరన్నా బొమ్మలు వేస్తారా, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు అంజు అనగానే ఓహో మరి అడిగిన ప్రశ్నకి జవాబు రాయాలంటే మరి అందుకు చాలా ఆప్షన్ ఉంటుంది కదా అని రాతోడు మాటకి ఒకసారి అంజు కోపంగా చూస్తుంది. ఆకాష్, ఆనంద్, బుజ్జమ్మ నవ్వుతూ ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్ చదవాలి, అయినా నేను చాలా తెలియను కాబట్టి నేను పెద్దగా ఏం చదవక్కర్లేదు అని చెప్పి అంజు అనగానే ఓహో అంజలి పాప నాకు తెలియక అడుగుతాను, ఎగ్జామ్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అని రాతోడు ఏంటి కామెడీ చేస్తున్నావా అంజు అనగానే మా స్టార్ట్ చేసింది ఎవడు అని రాత అడుగుతూ ఉంటాడు. ఏంటి నేను కామెడీ చేస్తాను అనుకుంటున్నావా, నేను కామెడీ చేశాను అని చెప్పి అంజు అరుస్తూ ఉంటుంది. ఇంటెలిజెంట్ అని చెప్పేసి నువ్వు చెప్పుకోవడం కామెడీ కాదా రాతోడు అనగానే ఇంటెలిజెంట్ అంటే నేను ఇంటెలిజెంట్ అని కాదు, ఎగ్జామ్ నా ముందు కూర్చున్న అమ్మాయి క్లాస్ ఫస్ట్ వస్తుంది, తనకంటే ఇంటెలిజెంట్ ఎవరుంటారు చెప్పు అంజు అనగానే అంటే ఏంటి రేపు ఎగ్జామ్ నువ్వు కాపీ కొడతావా ఏంటి అని రాతోడు అంటూ ఉంటాడు. అవును నువ్వు గెస్ చేసింది కరెక్టే, మొత్తం చూసి ఇక్కడ జిరాక్స్ ప్రింట్ దింపేస్తా అని అంజు అన్నమాటకి ఇంకా ఒకసారిగా ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ నవ్వుతూ ఉంటారు. కొంచెమైనా భయం, భక్తి, ఆసక్తి అని ఉన్నాయా అని రాతోడు రాతోడు మన డిక్షనరీలో అసలు లేని వర్డ్స్ వాడుకో, పాత సినిమా డైలాగ్ కొట్టకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంజంగా నేను వెళ్ళను అని చెప్పి ఇదిగో తన చేతిలో ఉన్న డ్రాయింగ్ బుక్ లాగేసుకొని ఇదిగో నేను చదివిస్తాను చెప్పేసి నేను వెళ్ళను అని రాత్రంగానే మరొక డ్రాయింగ్ బుక్ ఇవ్వ రాత్రని చెప్పి అంజాడు అని రాత్రి అనగానే నేను చదవడం నీకు ఈ నేచర్కి మంచిది కాదు అని చెప్పి అంజు అంటుంది. ఏం పర్లేదు ప్రాణం వచ్చినా సరే నేను చదివించే తిరుగుతాను అని చెప్పి రాత్రి అంటూ ఇదిగో ఈసారి నన్ను మాటలతో మాయ చేయలేలే అని చెప్పి ఇదిగో చదువు అని చెప్పేసి ఇంకా నా రోజు సైన్స్ చదవాలని చెప్పి బిల్డప్ ఇస్తున్నాక ఈ సైన్స్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను అని చెప్పు అని రాతాడు. అంటే బుక్ తీసుకొని ఇంకా బుక్ ఓపెన్ చేసి అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇంకా అంజు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ, ఆనంద్ అలా ఆకాశ చూస్తూ ఉంటారు. ఏంటి ఆ క్వశ్చన్ సైన్స్లో ఉంది, అది సోషల్లో కదా అని చెప్పి అంజు అన్న మాటలకి ఒకసారి షాక్ అవుతుంటారు. సోషల్ ఏంటి అలా మాట్లాడుతున్నావు, అసలు అదేంటి అడిగేదానికి సైన్స్ సంబంధం అవుతాయి, నువ్వేంటి అలా మాట్లాడని చెప్పి ఆనంద్, ఆకాశ్ అంటూ ఉంటారు. ఓహో దాన్ని సోషల్ సైన్స్ తీసుకొస్తారా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అంటే ఆ వర్డ్ మా సైన్స్ టీచర్ పక్కన గుర్తులేదు రాతోడు అని చెప్పి అంజనా సరే నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పేసి ఇంకా అదే పనిగా గ్రావిటీ గురించి అడుగుతూ ఉంటాడు. ఇంకేంటి ఐన్స్టీన్ అని చెప్పి అంజు అనమాట. ఒకసారి అందరూ షాక్ అవుతుంటారు. ఏంటి రోజు యాపిల్ తింటారు అదే న్యూటన్ గుర్తు రావట్లేదా అని ఆనంద్ అనగానే నాకు ఐన్స్టీన్ బాగా గుర్తుంటుంది అని అంజు అంటూ ఓహోహో
అంటే ఐన్స్టీన్ థియరీ పేరు చెప్పు అని రాత్రగానే ఇంకా అదే పనిగా అంజు సంబంధం లేక జవాబు చెప్తాడు. నాకు అర్థమైంది నువ్వేం చవని చెప్పేసి ఇదిగో సరే ఒకే క్వశ్చన్ అడుగుతాను దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు అంజు పాప అని రాత్రగానే అడుగు అని చెప్పి అంజు అంటది. అంటే అని చెప్పేసి తడబడుతూ సైన్స్ స్పెల్లింగ్ తెలుసా అని రాత్రగానే నీకేం అర్థం అవుతుందో అసలు నువ్వు తెలిసి అడుగుతున్నావా నాకు అర్థం తెలియదు అనుకుంటున్నా అంజన్ కానీ ఇగో ఇవన్నీ కాదు స్పెల్లింగ్ చెప్పు కానీ చదివిన తెలుసా లేదని చెప్పి రాత్రి సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అసలు తెలుసుకుంది అనుకున్నాను కానీ క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది కదా తెలుసుకోవడం నేర్చుకోవడం ఎందుకు అని చెప్పేసి అంజు అని మాటలకి ఓ అని చెప్పి రాథోడ్ షాక్ అవుతుంటాడు. ఇంకా బొడగొక్కుంటూ ఉంటాడు. ఏంటి రాథోడ్ సైన్స్ ఎగ్జామ్ రావంటే సైన్స్ పెళ్ళి తెలియాలా ఏంటి అని చెప్పి అంజు అనమాట. అమ్మో నీ తెలియదు తట్టుకోవడం నా వల్ల కాదు, ఇదిగో నేను చదివించడం నా తర్వాతే కాదు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, ఇదిగో ఇక్కడే ఉంటే నాకు సునామీ వచ్చేలా ఉందిగా అని చెప్పేసి ఇంకా రాథోడ్ చిరాపడి వెళ్ళిపోతుంటారు. ఆల్రెడీ చెప్పాను కదా నేను చదివితే నీకు ఈ నేచర్కి మంచిదని చెప్పేసి సిల్లి అని రాథోడ్ అనుకుంటూ మళ్ళీ బొమ్మలు గీస్తుంటుంది. ఇంకా పిల్లలు మళ్ళీ నవ్వుకుంటూ మళ్ళీ ఆపేసి వాళ్ళు వర్క్ చేసుకుంటూ చదువుతూ ఉంటారు. అక్కడేమో బాకీ ఇంకా అల్మార్లో పైన సూట్ కేసుని తీయడం సిద్ధమవుతుంది కానీ తన వల్ల కారైపోతుంది. అది హైట్ ఉండడం వల్ల ఎగిరెగిరి తీయడం సిద్ధమవుతుంది. ఆ రోజు రాత్రి అని చెప్పేసి వినకుండా అడ్డకని చెప్పేసి అంత ఎత్తులో పెట్టాను ఇప్పుడు దాని కింద తీయడం ఎలాగా అని చెప్పేసి బాగా అనుకుంటుంది. అప్పుడే ఇంకా అమ్మ ఫోన్ మాట్లాడుకుంటూ అటు వస్తూ ఉంటాడు. బాగా చూస్తుంది. హలో నా పిల్లలు తండ్రి గారికి వస్తారా అని చెప్పి బాగా అనగానే అమ్మ చూస్తూ నేను మళ్ళీ చేస్తాను ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. హలో ఏంటి పిలుపు మారింది ఏంటి అమర్ అనగానే ప్రేమ తగ్గినప్పుడు అన్నీ మారుతాయి అని బాగా అది అనాల్సింది నేను అని అమరంగానే ఏంటి ఇప్పుడు నాకైనా ప్రేమ తగ్గిందా ఏంటని బాగానే పిచ్చి పిచ్చి మాటలు లేకుండా ఎందుకు పిలిచావు చెప్పు అయినా నా రూమ్ నువ్వేం చేస్తున్నావు చెప్పి అమర్ కోపంగా అడుగుతూ ఉంటాడు. అంటే పైన సూట్ కేసు కింద దించి ఇవ్వండి అని చెప్పి బాగి అంటూ అగో నేను వద్దన్నా సరే రాత్రి పెట్టాడు అని చెప్పి బాగి అనగానే ఏంటి ఆర్డర్ వేస్తున్నావు అని అమర్ అనగానే ఎందుకు పిలిచారు చెప్తున్నాను అని చెప్పి బాగి అనగానే ఇదిగో ఇలా కాదు అడుక్కోవాలి బతులాడాలి అని అమర్ అనగానే అయ్యా దయచేసి ఆ సూట్ కేసు కొంచెం తెంచి పెడతారా అని బాగి అనగానే ఇందులో రెస్పెక్ట్ ఎక్కడ ఉంది అని చెప్పి అమర్ అనగానే ఏముంది అని బాగి అంటుంది. వెటకారం అని చెప్పి అమర్ అనగానే ఓహో సరే మీది మమకారం మరి అలాగే ఏమండి ఆ సూట్ కేసు కొంచెం దించి కింద పెడతారా ప్లీజ్ 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 అని చెప్పి బాగి అది గడ్డం పెట్టుకొని అమ్మని బతులాడుతూ అడుగుతుంటుంది. ఏయ్ ఇది కొంచెం ఓవర్గా ఉన్నా సరే పర్లేదులే అని చెప్పి అమర్ అంటూ నేను తీస్తా అంటూ ఉంటాడు. ఇంకా బాగి నవ్వుతూ ఉంటుంది. తప్పు అని చెప్పి అమర్ సైకిల్ చేయగానే ఇంకా బాగి తప్పుకుంటుంది. ఇంకా అమర్ వెళ్ళి సూట్ కేసు చేసి సిద్ధమవుతుంటాడు కానీ తనకు కూడా ఇంకా అందదు. తను కూడా ఇబ్బంది పడుతూ సూట్ కేసు చేసి సిద్ధమవుతూ ఉంటాడు. బాగి అలా చూస్తుంది. అయ్యో ఈయన కూడా అందట్లేదు పోనీ మనం ఆయన పైకెత్తి హెల్ప్ చేస్తే అని చెప్పి బాగి అనగానే ఒకసారి ఇంకా అమర్ బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటాడు. ఇంకా బాగి అలాగే అమర్ని పడకుండా పట్టుకుంటుంది. ఇంకా అమర్ అలాగే బాగి అలాగే ఒకరికి చూసుకుంటూ ఉంటారు. ఇంకా అమర్ ఏమో అలాగే బాగిని చూస్తూ ఉంటాడు. బాగి కూడా అలా కలరకుండా అమర్ని ఇంకా అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అని చెప్పి అమర్ కోపంగా అంటూ ఒక చెయ్యి ఇట్లించుకొని నుంచుంటాడు. అంటే పడిపోతుంటే పట్టుకుని చెప్పి బాగి అనగానే అంటే నేను పడిపోతుంటే ఎన్నిసార్లు పట్టుకోలేదు అని బాగి అనగానే నువ్వేగా తోసిస్తుంది అని అమర్ అనగానే అయ్యో నేనేం తోయలేదు అది మీకు అందట్లేదు అందుకే నేను మిమ్మల్ని లిఫ్ట్ చేద్దామని పైకి లేకపోయాను బ్యాలెన్స్ తప్పి అని చెప్పి హెల్ప్ చేయడం తప్ప ఏంటి అని బాగి అనగానే నీ హెల్ప్ నాకేం అక్కర్లేదని ఇక వెళ్ళి దూరం నుంచి అని ఇంకా అమర్ వస్తుంటాడు అని చెప్పి అనుకుంటూ బాగి పక్క వచ్చి చూడదు. ఇంకా అమర్ ఇంకా సూట్ కేసు సిద్ధమవుతూ ఉంటాడు కానీ అది తనకు అందదు. ఎలాగైతే జంప్ చేసి ఇంకా సూట్ కేసు పట్టుకొని ఇంకా తీయబోతూ ఉంటాడు. ఇంకా బాగి అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ మెల్లిగా సూట్ కేసు తీయబోతూ ఉంటాడు. అది బరువుగా ఉండడం వల్ల అమర్ ఇంకా బ్యాలెన్స్ తప్పి ఇంకా చెయ్యి ఒకసారిగా బెంగుతూ ఉంటుంది. ఏమండి ఏమైంది అని చెప్పి బాగి కళ్ళం నీళ్ళు పెట్టుకొని ఏమండి ఏమండి అని చెప్పి చెయ్యి చూస్తుంది. ఇంకా అమర్ అలాగే నొప్పి తెప్పిని పడుతూ ఉంటాడు. ఏమండి దెబ్బ తగ్గించి ఆడుతుంది నాకేం చెయ్యి అవ్వలేదులే అని చెప్పి అమరంగా అదేంటండి అలా వాచిపోయింది అని ఇంకా నొప్పి వస్తుంది ఆగండి నేను బాంబు తీసుకొచ్చి అప్లై చేస్తాను బాగా వెళ్ళిపోతుంది ఏం అక్కర్లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అదేంటి అలాగంటారు ఆయన సూట్ కేసు చెయ్యి కింద మీరేది పెట్టారు అని బాగా నేను చనిపోతే అది తనే పడేది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగి అలాగే అమర్ చూస్తుంది. నా కోసం దెబ్బలేచుకున్నారు పెయిన్ బాంబ్ తీసుకొచ్చి రాస్తాను అని చెప్పి బాగానే వద్దంటున్నాను కదా నేను రాసుకుంటా అని అమర్ అనగానే మీ చేతితో మీరే రాసుకుంటారు నొప్పిగా ఉంటుంది అని బాగి అనగానే అయితే నాకు నొప్పి భరించడం అలవాటు అయిపోయిందిలే అని చెప్పేసి అమర్ అంటూ ఇప్పుడు కొత్తగా నొప్పి నన్నేం బాధ పెట్టట్లే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాగి చాలా బాధపడి కళ్ళ నీళ్ళు తెచ్చుకోవడం నన్ను క్షమించండి
అసలు మనోహరి వల్లే మనం మీకు బుజ్జమ్మ నేను దూరం అయ్యాం, బుజ్జమ్మ గురించి తెలుసుకోమని చెప్పేసి మీరు ఎంతగా ఆడపడుతుందని చెప్పి నాకు తెలుస్తుంది. కానీ మీకు మనోహరి గురించి తెలిసిన రోజే నేను బుజ్జమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి అని బాగి అనుకుంటూ ఉంటుంది. ఇంకా సూట్ కేసు తీసి ఇంకా మంచం మీద పెడుతూ ఉంటుంది. ఇంకా ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలు తీస్తూ ఉంటుంది. బాగి సూట్ కేసులో బట్టలు తీపోతుంది. అక్కడేమో అమర్ అలాగే బాగి దిగిన ఫోటో ఉంటుంది. అక్కడేమో పిల్లలు వర్క్ చేసుకుంటూ ఉంటారు. బుజ్జమ్మ పెన్ పనిచేయదు, నా పెన్ పనిచేయటం ఇంకా అయిపోయింది, మీ దగ్గర ఇంకో ఎక్స్ట్రా పెన్ అంటే ఇస్తామని చెప్పి బుజ్జమ్మగానే అరే నా దగ్గర ఎక్స్ట్రా పెన్ లేదు బుజ్జమ్మ అని చెప్పి అంజు అనగానే ఇదిగో డాడీ రూమ్లో చాలా పెన్స్ ఉంటాయి తీసుకో బుజ్జమ్మ అని ఆనందంగా అంటే సార్ రూమ్ వెళ్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి బుజ్జమ్మ భయపడుతుంది. ఎవరేమో అంటారే బుజ్జమ్మ వెళ్ళు అని చెప్పి ఆకాశ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంక బుజ్జమ్మ ఇంకా అమర్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి తన చీర తీసుకెళ్ళిపోతుంది. తన చీరలో ఉన్న ఒకేసారి ఫోటో కింద పడిపోతుంది. బాగి గమనించుకుంటూ వెళ్తూ ఉంటుంది. అమర్ అలాగే బాగి ఉన్న ఫోటో కింద పడిపోతుంది. బాగి గమనించుకుంటే బట్టలు తీసుకెళ్తుంది. అప్పుడు ఇంకా బుజ్జమ్మ వస్తుంది. ఏంటి బుజ్జమ్మ అని రాత ఆడుతూ ఉంటాడు. అంటే నా పెన్లో ఇంకా అయిపోయింది, సార్ రూమ్లో చాలా పెన్లు ఉంటాయి కదా అందుకే తెచ్చుకొని వెళ్తానని చెప్పి బుజ్జమ్మ కానీ ఆ వెళ్ళమ్మా నిన్న ఎవరే వంటలో వెళ్ళు అని రాత అంటూ ఉంటారు. మనోహరి చాలా టెన్షన్ తిరుగుతూ ఉంటుంది. ఏంటి మనోహరి నీకు ఏమైనా ఐడియా వచ్చిందని యాదమంగా నేను ఎంత ఆలోచించి నాకు అసలు ఐడియానే రావట్లేదు చంప, అసలు బుజ్జమ్మ ఎక్కడుందో పట్టుకొని అసలు మీ నాన్న తెలుసుకొని ఉందా చూడాలనుందా ఆశగా ఉందా అని చెప్పేసి మనోహరి అనగానే ఏముంది ఆ పిల్ల వెళ్ళి బాగిని అడుగుతుంది అని యాదమ్మగానే అలా అడగద్దు, అడిగినా సరే మీ అమ్మ చెప్పదు, మీ అమ్మ బ్యాగ్ వెతికి అనుకో మీ నాన్న ఫోటో వెతుకు అప్పుడు మీ నాన్న ఎవరో నీకు తెలిసిపోతుంది అని చెప్పి మనోహరి చెప్తూ ఉంటుంది. యాదమ్మ అంతా వింటోడిది. అక్కడేమో బాగి బట్టలో ఉన్న ఫోటో కింద పడిపోవడం అలాగే ఎవరు గమనించరు. అది గాలికేమో ఎగురుకుంటూ వచ్చి మిట్టిలో పడుతూ ఉంటుంది. అసలు నువ్వు ఇందాక ఏం చెప్పావు, ఆయన ఆ పిల్లకి తండ్రి చెప్తే బాగి అసలు మన విషయం చెప్తాను చెప్పి నువ్వే చెప్పావు కదా మళ్ళీ నన్ను ఇరికిస్తావేంటి అని యాదమ్మంగానే ఇదిగో అసలు ముందు అమరేంద్రకి తన కూతురుని తెలియాలి నిజం, అసలు బాగి మన జోలు రాకుండే బాగి గురించి అమర్ అసలు తెలుసుకోవాలి, అప్పుడు తను ఇబ్బంది పడుతుంది కదా అసలు నీకేం ప్రాబ్లం రాదులే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి మనవారు ఇంకా యాదవ్ని ఫోర్స్ చేస్తాడు. అంటే నువ్వే చేసుకోవచ్చు కదా నాకేం చెప్తా అని చెప్పి యాదవ్ అనగానే ఏంటి చంప నా కోసం ఇంత చిన్న పని కూడా చేయలేవా, అసలు నీకోసం ఎంత చేశాను అని మనోహర్ అనగానే అసలు ఓడిపోవడం తప్ప అసలు నువ్వేం చేసావే అని యాదవ్ అనకూడదు. ప్లీజ్ చంప ఈ ఒక్క పని చెయ్యి, బుజ్జమ్మ నిజం తెలిసింది అనుకో అమర్కు నిజం తెలిసిపోతుంది కదా అప్పుడు బాగి భర్త పడతాడు. ఇదిగో అసలు నీకు వచ్చే ప్రాబ్లం ఏం లేదులే అని మనం అంటాడు. నువ్వే చేసుకోవచ్చుగా అని యాదవ్ అంటూ ఉంటుంది. ఏంటి చంప నా కోసం ఈ చిన్న పని కూడా చేయలేవు ఏంటి నీకోసం ఎంత చేశాను అని మనోరంగానే అనుకుంటూ నువ్వు ఓడిపోవడం తప్ప అసలు ఏం చేసావే నువ్వు అని యాదవ్ అనుకుంటుంది. ప్లీజ్ చంప ఈ ఒక్క పని చెయ్యి, నాకు బాగి వెళ్ళిపోయింది అనుకో ఇల్లంతా మందే తొందరగా వెళ్ళు అని మనోరంగానే దీనికి నన్ను ఇవ్వడం తప్ప వేరే పనే ఉండదు అని అనుకుంటూ కోపం చూస్తూ ఉంటుంది. ఎంత వద్దనుకొని ఎదిగిపోతున్నానుగా అని యాదమ్మ అనుకుంటుంది. ఏం చంప ఆలోచిస్తున్నావు గొవ్వెలు అని మనం అరుస్తాడు. సరే వెళ్తా అని చెప్పేసి యాదమ్మ అంటికి వెళ్తాడు. ఇంకా మనం సంతోషపడుతూ ఉంటుంది. చెప్పినట్టు యాదవ్ కంగారంగా వెళ్తాడు. అక్కడ మెట్టిన ఫోటో మాత్రం చూడదు. ఇంక పిల్లలు చదివిన రూమ్కి వెళ్తుంది. ఇంకా అటు గమనిస్తాడు. అవును అంజు పాప బుజ్జమ్మ ఏది అని యాదవ్ అనగానే అంటే పెన్ తెచ్చుకోవడానికి డాడీ రూమ్కి వెళ్ళింది అని అంజు చెప్తూ ఉంటుంది. ఓహో అని చెప్పి యాదవ్ అనగానే ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అంజు అడుగుతుంది. ఊరికే అని యాదవ్ అంటూ మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా మెల్లింగా అప్పుడే బుజ్జమ్మ రూమ్లో పెన్ తీసుకొని ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంక మెట్ల మీద ఉన్న ఫోటో ఇంకా అలాగే బుజ్జమ్మ గమనిస్తుంటుంది. ఇదేంటి ఎవరిదో ఫోటో ఉంది అని చెప్పి డౌట్ గమనిస్తుంది. ఇంకా మెల్లింగా దగ్గరికి వెళ్తే సిద్ధమవుతుంది. సరే ఎవరిదో అని చెప్పి చూస్తా అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అది అప్పుడే ఇంకా బుజ్జమ్మ తీసుకుపోతుంది. ఒకసారి గాలికి ఆ ఫోటో మళ్ళీ ఎగిరి కింద పడుతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ బుజ్జమ్మ అలాగే చూస్తూ ఉంటుంది. ఇదేంటి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది అని చెప్పి పైనుండి బుజ్జమ్మ చూస్తుంది. అది ఎగిరి కిందకి వెళ్ళి పడిపోతుంది. అదంతా బుజ్జమ్మ గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఫోటోని చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఫోటో కింద పడిపోయింది, ఆ ఫోటోలో అమ్మనట్టుంది, అమ్మ పక్కన ఇంకెవరో ఉన్నారు అని చెప్పి కిందకి వెళ్ళి ఫోటో చూస్తే అమ్మ పక్కన ఎవరున్నారు అప్పుడు తెలిసిపోతుంది అని చెప్పి బుజ్జమ్మ అనుకుంటూ మెల్లిగా మెట్లు దిగుతూ ఉంటుంది. ఇంకా వస్తూ ఉంటుంది. అసలు అమ్మ పక్కన ఎవరున్నారు తెలుసుకోవాలి అని చెప్పి బుజ్జమ్మ చాలా ఆడటానికి కిందకు వస్తూ ఉంటుంది. అక్కడ అమర్ బాగి ఉన్న ఫోటో ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ కిందకు వస్తుంది. ఇంకా ఫోటో దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే బుజ్జమ్మ చూస్తూ